Maranatha to one and all. అందరికీ మరణాత. I thank Almighty Most Praise God for giving me this golden opportunity. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మహోన్నతునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. I also thank all the team members of this Jeevamargamu TV channel. జీవమార్గము టీవీ ఛానల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. I also heartfully give my thanks to this Jeevamargamu TV channel MD Garu, Thomas Sir Garu. ఈ జీవమార్గము ఎండి గారు అయినటువంటి థామస్ గారికి కూడా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాను. Okay, let us goes to Bible. Today I am going to tell about the things which we are doing every day. సరే, ఈ యొక్క సమయంలో నా వాక్య భాగమైనటువంటి మనం ప్రతిదినము చేయవలసినటువంటి వాటిని గురించి తెలుసుకుందాం. What is our daily routine? ప్రతిరోజు మనము ఏమి చేస్తూ ఉంటాం? Yeah, daily when we woke up, we brush our teeth అవును, ప్రతిరోజు మనం లేచిన వెంటనే ముఖం కడుక్కుంటాం, and take breakfast, అల్పాహారం తీసుకుంటాం, etc. we do daily. మొదలగువన్నీ కూడా ప్రతిరోజు జరిగిస్తూ ఉంటాం. We also see YouTube in mobile. మన మొబైల్ ఫోన్ను చూస్తూ ఉంటాం. But God is saying some works to do daily. అయితే దేవుడు కొన్ని మన జీవితంలో జరిగించాలని చెప్తూ ఉన్నారు. Let us see what God had said to us. ఒకసారి దేవుడు మనం ఏమి చేయాలని కోరుచున్నాడో దాన్ని గమనిద్దాం. Let's read the words of God from Bible. 1 Thessalonians 5th chapter 16 words. మొదటి తెస్సలోనికైలకు 5వ అధ్యాయం 16వ వచనం. Rejoice evermore. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. Before going to the message, let's pray. వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. Our loving Savior, Almighty Lord, మా ప్రియమైన ప్రభువా, thanks for this blessed time. మీరు ఇచ్చినటువంటి యొక్క ఆశీర్వాద సమయాన్ని బట్టి మీకు వందనాలు. We thank for your life. మీ యొక్క జీవితాన్ని బట్టి మీకు వందనాలు. Now, please talk us directly, Lord. ఈ యొక్క సమయంలో మాతో ప్రత్యక్షంగా మీరు మాట్లాడమని కోరుతున్నాం ప్రభువా. Help us for clarity understanding. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవటానికి మాకు సహాయం చేయండి. Please help us, Lord. In the name of Jesus we pray. ప్రభువా, దయచేసి మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Here, God is saying, rejoice evermore. What is meant by rejoice? ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నారు, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి అని. మరి సంతోషము అనగా ఏమి? Rejoice is nothing but being joyful. సంతోషము అనగా ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండటం. And also it is nothing but being happy. అంత మాత్రమే కాదు, ఎప్పుడూ కూడా సంతోషంగా సమయాన్ని గడపటం. Why God is saying to be rejoice? ఎందుకు దేవుడు మనల్ని సంతోషంగా ఉండమని కోరుతూ ఉన్నారు? Because we are the creator of Almighty. ఎందుకంటే మనము దేవుని సృష్టి అయి ఉన్నాము. So that He wants a smile in our face. అందుకే ఆయన మన ముఖాల్లో చిరునవ్వును కోరుకుంటూ ఉన్నారు. When we put our face in sadness, మన ముఖాలను మనము బాధతో పెట్టినప్పుడు, it means that అనగా Satan will enters into our heart. సాతాను మన హృదయంలోనికి ప్రవేశించేవాడిగా ఉంటాడు. But God says, అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, we will be happy every day. ప్రతిరోజు మనము సంతోషంగా ఉండాలి అని. When if we see our children is crying, మనము మన పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు చూస్తే we feel very sad. తల్లిదండ్రులుగా మనము కూడా బాధగానే ఉంటాం. We fastly run near to our children and we make them comfortable. మనము మన పిల్లల దగ్గరికి వెళ్ళి మొదటిగా వారు సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. Then when our children makes laugh in their faces, we feel very happy. వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూసినప్పుడు మనము కూడా సంతోషంగా ఉంటాం. Similarly, అదే రీతిగా our heavenly Lord wants, మన పరలోకపు తండ్రి కూడా, as we are the children of our Lord, ఆయన కుమారులు కుమార్తెలుగా ఉన్న వారిని బట్టి He also wants a smile in our face. ఆయన కూడా మన ముఖాల్లో సంతోషాన్ని చూడాలి అని కోరుకుంటూ ఉన్నారు. So we should make a smile in our face every day. అందుకే మనము ప్రతిరోజు కూడా మన ముఖాల్లో చిరునవ్వును లేదా సంతోషాన్ని ఉంచుకోవాలి.
Why should we feel happy? ఎందుకు మనం సంతోషంగా ఉండాలి? You know, always we didn't be happy. మీకు తెలుసు, ఎప్పుడూ కూడా మనము సంతోషంగా ఉండలేము. There were many sorrows in our life, మన జీవితంలో ఎన్నో బాధలుంటూ ఉంటాయి, as well as good things in our life. మన జీవితంలో కొన్ని మంచి విషయాలు కూడా ఉంటాయి. We feel sad about our sorrows. మన బాధలను బట్టి మనము బాధ అనిపిస్తూ ఉంటుంది. So that where we are focusing, we have to question ourselves, is we are focusing on good things or bad things. అందుకే మన దృష్టిని మనము చూసుకోవాలి. మనము మన దృష్టిని బాధల వైపు ఉంచుతున్నామా లేక సంతోషమైన విషయాల పట్ల ఉంచుతూ ఉన్నామా అని. You know, the devil forces us to focus on sorrows and sadness. సాతాను ఎప్పుడూ కూడా మనల్ని బాధల వైపు మన దృష్టిని ఉంచేటట్లుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. If we see in the Bible, Psalm 118, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 24th words, 24వ వచనము, this is the day ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, which the Lord had made, we will rejoice and be glad in it. దీని యందు మనం ఉత్సాహించి సంతోషించెదము. God is saying to us that దేవుడు మనతో చెప్తూ ఉన్నారు, a day is a gift to our life. మన జీవితానికి ఒక రోజు అనేది ఒక బహుమానం. He will give a day as blessing, ఆయన ఒక రోజును మనకు ఆశీర్వాదకరంగా మనకు ఇస్తూ ఉన్నారు. so that we should be happy by the blessing of our God. ఆయన ఆశీర్వాదాలను బట్టి మనము సంతోషంగా ఉండాలి అని. Daily when we woke up on our bed, ప్రతిరోజు మనము పడుకొని లేచిన తరువాత we have to remember this proverb. మనము ఈ యొక్క భాగాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. Yes, it is the day which God had given to me as blessing. అవును, ఈరోజు దేవుడు నాకు ఆశీర్వాదకరంగా ఈ దినాన్ని నాకు ఇచ్చి ఉన్నారు. So that I have to feel very happy. కాబట్టి నేను ఇందులో సంతోషంగా ఉండాలి. I do not be sorrow this day. నేను ఈరోజు ఏమాత్రం బాధపడకూడదు. I will be very happy this day. నేను ఈరోజు సంతోషంగా ఉంటాను. So that we can be very happy and rejoice the day. దేవుడు నాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నేను సంతోషంగా ఉంటాను అనే నిర్ణయం తీసుకోవాలి. If we see in the Bible, John chapter 10th words, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే, here we observe a thing, that is, the Satan will steal our sorrows. ఇక్కడ మనం గమనించినట్లయితే సాతాను మన యొక్క సంతోషాన్ని దొంగిలించేవాడిగా ఉన్నాడు. We observe a thief here. ఇక్కడ ఒక దొంగను మనం గమనిస్తూ ఉన్నాం. Do you know who is the thief? ఆ దొంగ ఎవరో మీకు తెలుసా? He is nothing but Satan. ఎవరో కాదు, సాతానుడే. What is he theft from us? ఆ సాతానుడు మన దగ్గర నుంచి ఏమి దొంగిలితూ ఉన్నాడు? He take our jewelry from us? మనకున్నటువంటి ఆభరణాలు దొంగిలిస్తున్నాడా? Is it steals our clothes? మన బట్టలను దొంగిలిస్తూ ఉన్నాడా? Is he steals our gold? మనకున్నటువంటి బంగారును దొంగిలించే వాడిగా ఉన్నాడా? No, my dear friend. లేదు ప్రియ స్నేహితులారా. Of course, these things are theft by the thieves who are there in the earth. అవును, ఇటువంటి ఆభరణాలు లేదా డబ్బు ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉండేటువంటి దొంగలు దొంగిలితారు. But the thief which we are seeing here, అయితే ఇక్కడ మనము చూస్తున్నటువంటి ఈ దొంగ take our rejoice. మన యొక్క సంతోషాన్ని దొంగిలివాడగా ఉన్నాడు. He try to steal your happiness. మన యొక్క సంతోషాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. So you and me should be very careful. కాబట్టి నువ్వు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. He is roaming like roaring lion. వాడు గర్జించు సింహం వలె ఉన్నాడు. We should be very careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Daily we see our friends and relatives. మన చుట్టూ ఉన్నటువంటి మన బంధువులను స్నేహితులను మనము గమనిస్తూ ఉంటాం. Sometimes కొన్ని సందర్భాల్లో they say that వాళ్ళు చెప్తూ ఉంటారు, you are a hero. నువ్వు హీరో, You are a beautiful girl. నువ్వు చాలా అందమైన అమ్మాయివి. But అయితే that particular person only says in another time, అదే వ్యక్తి మరి ఒక సమయంలో చెప్తూ ఉంటాడు, you are the zero. నువ్వు జీరో, ఎందుకు పనికిరాని వాడివి అని. That time we feel very sad. ఆ సమయంలో మనం చాలా బాధగా ఉంటాం. When he say you are a hero, we feel very happy.
ఆ ఎదుటి వ్యక్తి మనల్ని హీరో లేదా నాయకుడు అన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాం. But when he see you are a zero, we feel very sad. అయితే నువ్వు జీరో అన్నప్పుడు మాత్రం చాలా ఎందుకు పనికిరాని వాడివి అన్నప్పుడు మాత్రం బాధగా ఉంటాం. So you shouldn't listen other words. కాబట్టి నువ్వు వేరే మాటలు వినకూడదు. We never expect good every day from others. ప్రతిరోజు కూడా ఇతరులు మనకు మంచే చెప్తారు అని అనుకోకూడదు. So listen my dear friends. God says that కాబట్టి ప్రియ స్నేహితులారా వినండి, దేవుడు చెప్తూ ఉన్నాడు, we should rejoice every day. ప్రతిరోజు కూడా మనము ఆనందించాలి. But not expecting every day good from others. అయితే ఇతరుల నుంచి ప్రతిరోజు కూడా సంతోషాన్ని ఆశించలేము. So the first thing as a children of our God, అయితే మొదటిగా దేవుని పిల్లలుగా we have to rejoice every day. ప్రతిరోజు కూడా మనము ఆనందించాలి. That's the God says to us. అదే దేవుడు మనతో చెప్తున్నటువంటిది. Let's turn to second one. రెండవ భాగంలోనికి మనం వెళ్తే 1 Thessalonians మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 5th chapter 17th words. 5వ అధ్యాయం 17వ వచనం. Pray without ceasing. ఎడతెగక ప్రార్థన చేయుడి. Here God is saying about prayer. ఇక్కడ దేవుడు ప్రార్థన గురించి చెప్తూ ఉన్నారు. Do you know what is prayer? మీకు తెలుసా ప్రార్థన అంటే? As Christians we are very well know about prayer. క్రైస్తవులుగా మనకు ప్రార్థన అంటే ఏమిటో బాగా తెలుసు. The God says that దేవుడు చెప్తూ ఉన్నాడు, a prayerful person is a powerful person. ప్రార్థించే వ్యక్తి శక్తివంతమైనటువంటి వ్యక్తి. A prayerful person is very near to the God. ప్రార్థన చేసేటువంటి వ్యక్తి దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. Let me tell you something. నేను కొన్ని మాటలు మీకు చెప్పనివ్వండి. 1 week without prayer makes us weak. ఒక వారము ప్రార్థన లేకుండా ఉంటే బలహీనులమైపోతాం. In this sentence we observe 2 weeks. ఈ యొక్క పదంలో వీక్ అనే పదాన్ని 2 సార్లు గమనిస్తాం. At first WEEK. మొదటిది WEEK. And the second one is WEAK. రెండవది WEAK. Here there were 2 meanings. ఇక్కడ 2 అర్థాలు ఉంటూ ఉన్నాయి. First says about 1 week. It means 7 days of a month. మొదటిది WEEK అనేది వారము లేదా 7 రోజులుగా ఉంది. In the second word we observed the weakness. That means it was showing our sickness. రెండవది WEAK అనేది మన యొక్క బలహీనతలను తెలిపేదిగా ఉంది. We have to pray in a position. You know that? మనము ఒక స్థానంలో ప్రార్థించాలి. అది మీకు తెలుసా? You know, when we are praying with our knees, మీకు తెలుసా మనము మోకాళ్ళతో ప్రార్థించినప్పుడు Satan will afraid of us. సాతానుడు భయపడేవాడిగా ఉంటాడు. Devil will afraid by seeing us when we are praying in with our knees. సాతానుడు మనము మోకాళ్ళలో ఉండి ప్రార్థన చేసినప్పుడు భయపడేవాడిగా ఉంటూ ఉన్నాడు. Because ఎందుకంటే if you know that when we are praying with our knees, it means we are touching to our God. మనము మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాము అంటే దేవుణ్ణి మనము తాకుతూ ఉన్నాము అని. He is talking directly with us. ఆయన ప్రత్యక్షంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. That's why the devil will afraid. అందుకే సాతానుడు భయపడేవాడిగా ఉంటాడు. We have to pray daily. ప్రతిరోజు మనము ప్రార్థించే వారముగా ఉండాలి. Not only praying with our knees, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించటం మాత్రమే కాదు, కానీ every time, everywhere we have to pray. ప్రతి స్థలములో ప్రతి చోట కూడా మనం ప్రార్థించాల్సిన వ్యక్తులముగా ఉన్నాం. Not I mean to pray every 24 hours of the day. అంటే నేను చెప్పే ఉద్దేశం 24 గంటలు ప్రార్థించాలి అని కాదు, కానీ We have to pray more in a day. దినములో ఎక్కువ సమయం మనం ప్రార్థనలో గడపాలి. As it is possible. అది సాధ్యమే. When we are in lockdown time, ప్రత్యేకంగా ఈ యొక్క లాక్డౌన్ సమయంలో we are always stay in our home only. మనము ఎక్కువ సమయం మన ఇంట్లోనే సమయాన్ని గడుపుతూ ఉంటాం. So that there was a big chance to us pray for our God. కాబట్టి అధిక సమయం మనము దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి సమయం దొరుకుతూ ఉంది. Devil is always in his duty. సాతానుడు ఎప్పుడూ కూడా తన పనిలో ఉంటూ ఉన్నాడు.
You know what is his duty? మీకు తెలుసా వాడి యొక్క పని ఏమో? Yes, his duty is disturbing the Christians and the God's daughters and sons. అవును, వాడి పని అంతా కూడా క్రైస్తవులను లేకపోతే దేవుని కుమారులను కుమార్తెలను ఆటంకపరచడం మాత్రమే. But Bible instructs us, అయితే బైబిల్ మనకు తెలుపుతూ ఉంది, we have to pray. మనము ప్రార్థించాలి. Somebody says that we have to pray in particular time. కొంతమంది చెప్తూ ఉంటారు ప్రత్యేకమైన సమయంలో మాత్రమే మనం ప్రార్థించాలి అని. But God says that every time is a time to pray. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రతి సమయం కూడా ప్రార్థించే సమయమే. Any place we can pray. ఏ స్థలంలో అయినా కానీ ప్రార్థించవచ్చు. Is it a bus or in the classroom? We can pray. అది బస్సు కావచ్చు లేకపోతే క్లాస్ రూమ్ కావచ్చు, ఏ స్థలం అయినా కానీ నీవు ప్రార్థించవచ్చు. If we want to talk with God, we can pray. మనము దేవునితో మాట్లాడాలి అని అనుకుంటే ప్రార్థించవచ్చు. If we not praying God, నువ్వు ప్రార్థించకపోతే, if our connection will connect with our God, మన యొక్క సంబంధం దేవునితో ఉన్నట్లయితే, if the connection will cut, ఆ యొక్క సంబంధం తెగిపోయినట్లయితే, there is another connection which applies to us. ఇంకొక సంబంధం మనకు వచ్చేదిగా ఉంటుంది. Do you know who is that? అది ఎవరో తెలుసా? It is devil. అది సాతానుడు. If you cut our connection with the Lord, మన యొక్క సంబంధాన్ని దేవునితో తెంచివేసినట్లయితే, the devil will forces us to friendship with that. సాతానుడు వాడితో సంబంధాన్ని పెంచుకునేటట్లుగా చేస్తాడు. Because he is seeming roaring lion. ఎందుకంటే వాడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. We should not in the hands of devil. మనము సాతానుడి చేతుల్లో మనం ఉండకూడదు. We should always there with our God. మనం ఎప్పుడూ కూడా దేవుని హస్తాల్లో ఉండాలి. For being with God, దేవునితో ఉండటం, we have to pray. అనగా మనము ప్రార్థించాలి. For being with God, we have to pray daily. మనము దేవుణ్ణి కలిగి ఉండటం అనగా మనం ప్రతిరోజు కూడా ప్రార్థించాలి. So that God had said in his words, we have to pray without ceasing. అందుకే ఆయన చెప్తూ ఉన్నాడు వాక్య భాగంలో, ఎడతెగక ప్రార్థన చేయుడి. We have to pray in our daily life. ప్రతిరోజు కూడా మనము ప్రార్థించవలసిన వారముగా ఉన్నాం. Let us turn to the third point. మూడవ అంశంలోనికి మనం వెళ్దాం. Let us read from the Bible, 1 Thessalonians, మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 5th chapter, 19 words. 5వ అధ్యాయం 19వ వచనం. Quench not the spirit. ఆత్మను ఆర్పకుడి. Yes, here God is saying about Holy Spirit. ఇక్కడ దేవుడు తన పరిశుద్ధాత్ముని గురించి చెప్తూ ఉన్నారు. God had come to earth. దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. He had lived on this earth. ఆయన ఈ లోకంలో జీవించి ఉన్నారు. And also he went back to heaven. తిరిగి ఆయన పరలోకానికి వెళ్ళి ఉన్నారు. He will again come to our earth. ఆయన తిరిగి రానయ్యున్నాడు. It is called rapture. దాన్నే రెండవ రాకడ అని అంటూ ఉన్నాం. But now Holy Spirit is there with us. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. You know what is Holy Spirit? పరిశుద్ధాత్ముడు అనగా ఏమో మీకు తెలుసా? Whenever we are doing anything wrong, ఎప్పుడైనా మనము తప్పులు చేస్తూ ఉన్నప్పుడు, on that time a small sound appears. అప్పుడు ఒక మెల్లని స్వరం వినిపిస్తూ ఉంది. Don't do, it is wrong. చెయ్యొద్దు, అది తప్పు. You know, that is the Holy Spirit. మీకు తెలుసా? అదే పరిశుద్ధాత్ముని స్వరము. When we allow Jesus into us, మనము యేసుక్రీస్తును మన జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు, God gives Holy Spirit to us. పరిశుద్ధాత్ముని దేవుడు మన జీవితంలోనికి వస్తూ ఉన్నాడు. He will lead us. ఆయన మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. He will guide us. మార్గనిర్దేశకుడుగా ఉన్నాడు. We have to listen the words of our Holy Spirit. మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వినాలి. I want to say one example. నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. If any guests come to our house, ఎవరైనా అతిథులు మన ఇంటికి వస్తే, we have to say them to sit on sofa. మనం వాళ్ళకి చెప్తూ ఉంటాం, సోఫాలో కూర్చోండి. Then we went for any other work. వేరే పని మీద మనం వెళ్ళిపోతాం. We are only roaming for more than 2 hours. దాదాపుగా 2 గంటల కంటే ఎక్కువగా అటు ఇటు తిరుగుతూ ఉంటే, The guest will calls us,
excuse me like that. అప్పుడు వచ్చినటువంటి అతిథి మనల్ని పిలుస్తారు. But if we not answer to them, అయితే నువ్వు వాళ్ళకు జవాబు ఇవ్వనట్లయితే how did they feel? వాళ్ళు ఏ విధంగా అనుకుంటారు? What did they do? వాళ్ళు ఏమి చేస్తారు? Yes, they simply went out from the house. అవును, వారు మన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతారు. Here, like that, the Holy Spirit also. అదే రీతిగానే పరిశుద్ధాత్ముడు కూడా ఉంటూ ఉన్నాడు. If we ignore the Holy Spirit, నువ్వు పరిశుద్ధాత్ముని తిరస్కరించినట్లయితే He will went out from us. ఆయన మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. Whenever He guides us, ఆయన మార్గాన్ని చూపిస్తూ ఉండగా we should listen His words. ఆయన స్వరాన్ని వినాలి. We should do whatever our Holy Spirit tells to us. పరిశుద్ధాత్ముడు మనకి ఏమి చెప్తున్నాడో దాని ప్రకారం మనం నడుచుకోవాలి. We are the sheep of our God. మనము దేవుని గొర్రెలమై ఉన్నాం. He is our shepherd. ఆయన మన కాపరి అయి ఉన్నాడు. So we have to listen His words. కాబట్టి మనము ఆయన స్వరాన్ని వినాలి. So we have to hear our Holy Spirit words daily. కాబట్టి మనం ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వినాలి. We have to ask our God. మనము దేవుణ్ణి అడగాలి. Please guide us, God. దేవా, మాకు మార్గనిర్దేశాన్ని చూపించు. Please help us, Lord. మాకు సహాయం చేయండి ప్రభువా. So we have to listen the word of our Holy Spirit. కాబట్టి మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వినాలి. So we have listened 3 things what we have to do every day. కాబట్టి ఇప్పటి వరకు మనము దాదాపుగా 3 అంశాలు ప్రతిరోజు మనం చేయవలసిన వాటిని గురించి విన్నాం. Let us go to 4th one. 4వ అంశంలోనికి మనం వెళ్దాం. Let us read from the Bible. బైబిల్ గ్రంథంలోంచి మరొకసారి చూద్దాం. 1 Thessalonians, మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5th chapter, 5వ అధ్యాయం 18 words. 18వ వచనం. In everything give thanks, for this is the will of God in Christ Jesus concerning you. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. Here God is saying we have an attitude of thankful. ఇక్కడ దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు, ఎప్పుడూ కూడా కృతజ్ఞతా పూర్వకమైనటువంటి వైఖరిని మనము అవలంబించాలి అని. We have to give thanks to our Lord. మనము దేవునికి వందనాలు చెల్లించాలి. Being thankful is the perfect posture, దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం అనేది so that He will give good blessings to us. దానివల్ల మనము దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటాం. For example, ఉదాహరణకు when it was raining, వర్షం పడుతూ ఉండగా actually in our houses we have water collecting containers. మన ఇంట్లో నీటిని పట్టేటువంటి పాత్రలు ఉంటూ ఉంటాయి. If we put that container closed like this in this position, మనము ఆ యొక్క పాత్రను బోర్లించి ఉంచినట్లయితే what will happen? ఏం జరుగుతుంది? Is rain will collect in that container? ఆ యొక్క వర్షపు నీరు ఆ యొక్క పాత్రలో నిలబడుతుందా? No. లేదు. If we put the container openly, ఆ యొక్క పాత్రను సరి అయిన పద్ధతిలో ఉంచినట్లయితే then only the water will collect into the container. అప్పుడు మాత్రమే ఆ నీటిని మనము సేకరించగలం. Like that only, అదే రీతిగానే we should have correct posture దేవునిలో మనము కూడా సరి అయిన రీతిగా ఉండాలి. to take blessings from our God. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవటానికి. As we learn from the example, అదే మనము ఈ యొక్క ఉదాహరణలో చూసినట్లుగా we should have thankfulness attitude. మనము కృతజ్ఞత పూర్వకమైనటువంటి వైఖరిని కలిగి ఉండాలి. God had given us a blessed day. దేవుడు మనకు ఆశీర్వాదకరమైన దినమును ఇచ్చినప్పుడు Are we thankful to our God? మనము ఆయనకు కృతజ్ఞత పూర్వకంగా ఉంటూ ఉన్నామా? Let's question ourselves. మనల్ని మనం ప్రశ్నించుకుందాం. We should have thankful attitude. మనము కృతజ్ఞత పూర్వకమైనటువంటి వైఖరిని కలిగి ఉండాలి. We should give thanks to our Lord for everything He has given in this nature. దేవుడు ఈ ప్రకృతిలో ఇచ్చినటువంటి ప్రతి విషయాన్ని బట్టి దేవునికి మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాము. So we have to thank our God daily. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఆయనకు స్తుతులు చెల్లించాలి. Let us go to 5th one. 5వ భాగంలోనికి వెళ్దాం. From the Bible, వాక్య భాగంలో నుంచి 1 Thessalonians, తిరిగి మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5th chapter, 21 words. 5వ అధ్యాయం 21వ వచనం. Prove all things,
hold fast that which is good. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. Here, God is saying a thing to all of us. దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. We should do good. మనము మేలైన దానిని చేయాలి. We should do good things. మనము మంచి విషయాలనే చేయాలి. Whatever we do, మనం ఏమైతే చేస్తూ ఉంటామో it should be good. అవి మంచివిగా ఉండాలి. It would rise the name of Jesus. అది దేవుని నామాన్ని హెచ్చించేవిగా ఉండాలి. It have to rise the name of Jesus. అది దేవుని యొక్క ఉన్నతమైన నామము హెచ్చించేదిగా ఉండాలి. So that God will bless us. తద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించే వారిగా ఉంటారు. We should do good whatever we do in our church. మనము సంఘంలో ఏదైతే చేస్తూ ఉన్నామో అది మంచిదిగానే ఉండాలి. We should not do disturbance to others in our church. ఇతరులకు హానికరమైనది లేదా ఆటంకపరిచేదిగా మనము ఏది కూడా చేయకూడదు. How should we know what is good and what is bad? మనకు మంచిది ఏది చెడు ఏది అని ఏ విధంగా తెలుస్తుంది? God will teach us. దేవుడు మనకు బోధించే వారిగా ఉన్నారు. So that we have to listen the word of our Holy Spirit. ఆ విధంగా దేవుని యొక్క మెల్లని స్వరం ద్వారా మనము తెలుసుకొనగలం. And also we can know what is good and bad from the Bible. అంత మాత్రమే కాదు, వాక్య భాగము బైబిల్ గ్రంథంలో నుంచి కూడా మనము మంచి ఏది చెడు ఏది అనేది కూడా తెలుసుకోగలము. By this we have to do good daily. దీని ద్వారా ప్రతిరోజు కూడా మనము మంచినే చేయాలి. So that we have 5 things now. ఇప్పటి వరకు మనము 5 అంశాలను మనం గమనించి ఉన్నాం. Let's go to 6th one. 6వ అంశంలోనికి వెళ్దాం. From the Bible, Revelations 12th chapter 11th words. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము. And they overcame him by the blood of lamb and by the word of their testimony, and they loved not their lives unto the death. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు దానిని జయించి ఉన్నారు. Here God is saying about testimony. ఇక్కడ దేవుడు సాక్ష్యాన్ని గురించి చెప్తూ ఉన్నారు. We all as a Christians we have a testimony. క్రైస్తవులుగా మనకందరికీ కూడా ఒక సాక్ష్యం ఉంటూ ఉంది. We have to share our testimony. మన యొక్క సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. Whenever we share our testimony, ఎప్పుడైతే మనం మన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటామో others will also know the name of Jesus. ఇతరులు కూడా క్రీస్తు యొక్క నామాన్ని తెలుసుకునే వారిగా ఉంటారు. It is also a way preaching. అది కూడా దేవుని లేదా వాక్యాన్ని బోధించడంతో సమానమే. How can we share our testimony? మన సాక్ష్యాన్ని ఏ విధంగా పంచుకొనగలం? You know, daily as small children they go to school daily. మనకు తెలుసు, చిన్న పిల్లలుగా వాళ్ళు ప్రతిరోజు కూడా స్కూల్కు వెళ్తూ ఉంటారు. As college members or school students, కాలేజ్ వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ చిన్న పిల్లలు కానీ they will share their testimony with their friends. ఆ రోజు స్కూల్లో కానీ కళాశాలలో జరిగిన విషయాలను ఏవైనా వారి జీవితాల్లో జరిగిన వాటిని వాళ్ళ స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు. Like that we will preach our God. అదే రీతిగానే మన సాక్ష్యం ద్వారా మనము కూడా దేవుని గురించి ప్రకటించే వారిగా ఉంటాము. They all of us know about our Jesus. వారందరికీ కూడా దేవుని గురించి తెలియపరిచే వారిగా ఉంటాము. We should also tell our testimony to our relatives. మన బంధువులకు కూడా మనము మన యొక్క సాక్ష్యాన్ని పంచవలసిన వారుగా ఉన్నాము. God had said that in the Bible. దేవుడు ఆ యొక్క అది వాక్య భాగంలోనే చెప్తూ ఉన్నారు. So we have to share our testimony daily with one person. కాబట్టి ప్రతిరోజు కూడా మనము కనీసం ఒక్కరితో అయినా మన సాక్ష్యాన్ని పంచుకోగలిగిన వారముగా ఉండాలి. So now God had tell us 6 things which we have to do every day. కాబట్టి ఈ యొక్క సమయంలో మన జీవితంలో ప్రతిరోజు మనం జరిగించవలసినటువంటి 6 విషయాల గురించి దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడినారు. The first one is we have to rejoice every day. మొదటిది దేవునిలో ఎప్పుడు కూడా ఆనందించాలి, సంతోషించాలి. We have a smile in our face. మన ముఖంలో ఎప్పుడు కూడా నవ్వు ఉండాలి లేదా సంతోషం ఉండాలి. And the second one is we have to pray every day. రెండవది ప్రతిరోజు కూడా ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. As it is the way to talk with our God. అది దేవునితో మాట్లాడడానికి ఒక మార్గముగా ఉంటుంది. And the third one is
we have to hear the word of our Holy Spirit. ఇక మూడవది, ప్రతిరోజు కూడా మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వినాలి. And the fourth one is we should have thankful attitude. నాలుగవది, దేవుని పట్ల ప్రతిరోజు కూడా మనము కృతజ్ఞత అనేటువంటి వైఖరిని కలిగి ఉండాలి. And the fifth one is we have to do good. ఇక ఐదవది, మనము మంచిని లేదా మేలైన దాన్నే చేయాలి. And the last one is, ఇక చివరిదిగా the sixth one, ఆరవది, we have to share our testimony. మన యొక్క సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. That is what God had given to us. అదే దేవుడు మనకిచ్చినటువంటిది. We have to share what God had given to us. దేవుడు మనకు ఏదైతే ఇచ్చినాడో దాన్ని ఇతరులతో పంచుకోవాలి. These are the things ఇవి we have to do every day. ప్రతిరోజు కూడా మనం చేయాలి. As the believer, విశ్వాసిగా, as the daughter and sons of our Almighty, దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా we have to follow these 6 things in our daily life. ఈ యొక్క 6 అంశాలను కూడా ప్రతిరోజు కూడా మనము అవలంబించాలి. Let's pray to our God. దేవుణ్ణి కొన్ని నిమిషాలు ప్రార్థిద్దాం. Thank you, God, for giving good message to all of us. మాకు ఇచ్చిన ఈ మంచి వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. We thank for your blessed time. మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క ఆశీర్వాదకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. We thank you for giving clear understanding. చక్కగా అర్థం చేసుకోవటానికి మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు. Please bless all the people who have heard this message. ఈ యొక్క వర్తమానాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. In the name of Jesus we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.